వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభ్రేష్ టాక్స్. ఈరోజు మనమంతా కూడా 1 టౌన్ ఏరియా సమీపంలో ఉన్న మాసూమ్ ఆషా దర్గా దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ రంజాన్ స్పెషల్గా కుత్వా అనే ఒక చిన్న మీల లాంటిది ఏర్పాటు చేస్తారు. ఇది రంజాన్ రోజు, రంజాన్ మరుసటి రోజు, ఆ మరుసటి రోజు మొత్తం 3 days జరుగుతుంది. సో ఇక్కడ అన్ని రకాల తినుబండారాలు, ఎక్కువగా బొమ్మలు అనేది ఉంటాయన్నమాట. పిల్లల్ని తీసుకుని వస్తే మంచి టైంపాస్ అవుతుంది. సో ఈరోజు నేను మా ఫ్రెండ్ స్వరూప్ ఇద్దరం కలిసి ఈ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం. మీరు కూడా మాతో పాటు ఈ వ్లాగ్ చూసేయండి, ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, మా ఫ్రెండ్కి రూబిక్స్ క్యూబ్ కావాలని అతను అబ్బాయిని అడుగుతుంటే ఎంతోసేపటికి పలకట్లేదు. అరిసి మా గొంతులు పోతున్నాయి కానీ ఆ పిల్లడు పలకట్లేదు. అందుకే ఒక చిన్న క్లిప్ తీసుకుందామని అలాగా ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. చూసేయండి, మన ఛానల్లో ఉంది. అండ్ అతనికి రేట్ అడిగితే మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నాడు అనమాట. అరౌండ్ ఒక చిన్న రూబిక్స్ క్యూబే 150 కన్నా ఎక్కువ చెప్తున్నాడు ఆయన. మేము 70 or 60 రేంజ్కి అడిగాము. అతను 100కి మించి తక్కువ రాదని చెప్తున్నాడు. సో ఇంకా అక్కడ నుంచి మేము వేరే షాప్కి షిఫ్ట్ అయ్యాము అడగడానికి. సేమ్ అక్కడ కూడా అరౌండ్ 100-120 రేంజ్లోనే చెప్తున్నారు. ఇంకా మా ఫ్రెండ్ దగ్గర అంత బడ్జెట్ లేక ఇంకా ఏమైనా అంత దూరం వచ్చినందుకు ప్రయోజనం లేకుండా పోయింది. సో బట్ పర్లేదు, ఇంకేమైనా తినేసి వెళ్దామని అనుకుంటున్నాము. సో ఇక్కడ దగ్గరలో మాసతరిగా పక్కనే రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న బజ్జీ స్టాల్ ఉంటుంది. అక్కడ రకరకాల బజ్జీలు, వడలు, ఆలు బజ్జీ టేస్టీగా ఉంటాయి. సో అక్కడ ఏది వేడిగా ఉంటే అది తిందామని చెప్పేసి అనుకుంటున్నాము. సో అక్కడ అంకుల్ వేడిగా ఆలు బజ్జీ వేస్తున్నారు అనమాట. సో ఆంటీని అడుగుతున్నాడు అతను, ఏవి వేడిగా ఉన్నాయని 2-3 సార్లు పదే అడిగితే ఆంటీ బాబు ఒక్కటే వేడిగా ఉన్నాయి, తీసుకోండి అని చెప్పేసి అన్నారు. సో ఇంకా అవే తీసుకున్నాము. 20 రూపీస్కి తీసుకున్నాము. ఫిగర్ అయితే ఓకే, రీజనబుల్గానే ఉన్నాయి. 10కి 4 రూపీస్, 10కి 4 వస్తాయి అన్నమాట పీసెస్. అట్లా 20 రూపీస్కి తీసుకొని వేడిగా తినేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరాం అనమాట. ఇదే ఈరోజు వీడియో. సో గైస్, అందరూ ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచి వీడియోల కోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. బాయ్.